పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారము ప్రకటన గ్రంథం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మరి పరమగీతాల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి పరమగీతములో 2వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకుందాం. నేను షారోను పొలములో పోయే పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. ప్రార్థన చేసుకుందాము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువాని స్తోత్రాలు. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని చదవబడిన లేఖన భాగములను మీరు దీవించండి. ఉద్దేశంతో వ్రాయించారు. ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరచమని, అయా వాటిని విని మేము సంతోషించడానికి, నేను గణపరచడానికి, నీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక పరమగీతములు, మరి సొలొమోను ఈ పరమగీతాలు రాస్తూ ఉన్నాడు. మరి దావీదుకు పచ్చిక అనుభవం ఉన్నది. సొలొమోనుకు పద్మముల అనుభవము, పువ్వులు లేక పుష్పములు లేక పద్మముల అనుభవంలో ఉన్నాడు. కనుక సొలొమోను 2వ అధ్యాయములో ప్రారంభ వచనాల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. కనుక షారోను అనే మాటను గురించి ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. షారోను పొలము లేక వనము అన్నారు. పొలములో కొన్ని వనములు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి, వాటికి పువ్వులు కాయలు కాస్తాయి. కనుక షారోను వనము. బైబిల్లో ప్రాముఖ్యముగా 4 వనాలు ఉన్నాయి. ఆ వనాల గురించి ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. కనుక 4 వనములు. ఒకటి ఏదెను వనము, 2వది సింధూర వనము, 3వది గెత్సెమనే వనము, 4వది షారోను వనము. ఈ 4 వనములను గురించి ఈరోజు కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దైవ సేవకులు రెవరెండ్ ఆర్ రాజారావయ్య గారు చక్కని పాటను రాశారు. నిలబడుమో ఓ మనసా, కడవరకు షారోనులో నీవు నిలబడుమో ఓ మనసా, కడవరకు షారోనులో. కష్టము నష్టములెన్నో వచ్చిన, కష్టము నష్టములెన్నో వచ్చిన, కలవర పడకుము రాకడ వరకు, కలవర పడకుము రాకడ వరకు, నిలబడుమో ఓ మనసా, కడవరకు షారోనులో. మొదటి వనము ఏదెను, 2వది సింధూర వనము. మొదటి వనము ఏదెను, 2వది సింధూర వనము, 3వది గెత్సెమనే వనము, 3వది గెత్సెమనే వనము, 4వది షారోను వినుము, 4వది షారోను వినుము, నిలబడుమో ఓ మనసా, కడవరకు షారోనులో. కనుక 4 వనములను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. పిల్లరా, మొదటి వనము ఆదికాండము 2వ అధ్యాయము
8వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెను అను తోట వేసి దానిని నిర్మించిన నరుని అందులో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసెను. ఈ తోటలో చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచివైన ప్రతి వృక్షమును దేవుడు అందులో సృష్టించాడు. శ్రేష్టమైన వృక్షాలు అందులో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఏ తోటలో దేవుడు ఆ నేలను తడపడానికి ఒక నదిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి చీలిపోయి 4 శాఖలుగా ఆ నది ప్రవహించి ఏదెను తోటను తడుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఈ దేశములో దేవుడు లేక ఈ ఏదెను తోటలో బంగారం ఉన్నది. 12వ వచనములో ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేదకమును దొరుకును. చాలు. కనుక దేవుడు ఈ తూర్పు దిక్కునున్న ఏదెను తోటలో ఆ తోటను తడపడానికి ఒక నదిని ఏర్పాటు చేశాడు. అక్కడ బంగారమును ఏర్పాటు చేశాడు, బోళమును ఏర్పాటు చేశాడు, గోమేదకమును ఏర్పాటు చేశాడు. ఇలాంటి ఏదెను తోటలో ఆదామవ్వలను దేవుడు ఉంచాడు. ఈ పళ్ళన్నీ మీరు తినండి, సంతోషించండి, నేను ఆయా సమయాల్లో వచ్చి మీతో నేను సహవాసం చేస్తానని దేవుడు ఈ తోటను ఏర్పాటు చేశాడు. ఇందులోనే 18వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయము ఆయన కొరకు చేదుమనుకున్నాను. ఆయన సృష్టించినవన్నీ చూసుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఒకటి మాత్రం బాగోలేదు, ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయన గాఢ నిద్ర కలుగజేశాడు. ప్రక్కన ఎముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా ఆయన నిర్మించాడు. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు దేవుడు నిలబెట్టాడు. 22వ వచనము, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో ఇది నరు నుంచి తీయబడింది కనుక నారి అనబడు. ఈ విధంగా దేవుడు ఆదామును అవ్వను దేవుడు సృష్టించి ఏదెను తోటలో ఆయన పెట్టాడు. అయితే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ వృక్ష ఫలములన్నీ మీరు తినండి, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మాత్రం మీరు తినవద్దు. మీరు తింటే నిశ్చయముగా చనిపోతారని దేవుడు ఆదామవ్వలకు ఆజ్ఞాపించాడు. అయితే సర్పము యుక్తి గలది, వారిని మోసపరిచి అవ్వమును మోసపరిచి ఆ పండు తినడానికి ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పండు తిన్నారు, దేవుడు ఆ సంగతి ఎరిగి వారిని శపించినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించండి,
దేవుడైన యెహోవా అక్కడ వారిని శపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 14వ వచనం చూడండమ్మా, 14వ వచనము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపింపబడిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందువు. తర్వాత మరియు నీకు నీ స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, కొట్టును. కనుక ఈ విధంగా మరి సర్పము శపించబడింది, స్త్రీ శపించబడింది, అలాగే ఆదాము కూడా శపించబడినట్లుగా చూస్తూ ఉన్నాము. దేవుడైన యెహోవా ఓ గొర్రె పిల్లను వధించి వారికి చొక్కాలు కుట్టించి ఆ ఏదేను తోట నుండి వారిని బయటికి పంపించినట్లుగా చూస్తున్నాము. ప్రియులారా, దేవుడు మహిమతో నింపాడు ఆదామవ్వలను. ఆ మహిమను ఏదేను తోటలో వారు పోగొట్టుకొని వారు దిగంబరులైపోయారు. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇందులోనే 23వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు. కనుక ఆ విధంగా ఏదేను తోట నుండి వారు బయటికి వెడలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. దేవుడు ఎంతో ప్రేమతో వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎంతో ఇష్టపడి వారిని చేసుకున్నాడు. అయితే వారు మరి దేవుని మాట వెనక శాపగ్రస్తులై దేవుని మహిమను వారు కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాము ఏదేను తోటలో. ఇది దేవుడు సృష్టించిన మొదటి తోట. పిల్లరా, రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సింధూర వనము. ఆదికాండము 18వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చుండి యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు నిలువబడి ఉండిరి. చూచి వారిని ఎదుర్కొనుటకు పరిగెట్టుకొని నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షము మా మీద ఉన్నట్లయితే నీ దాసుని దాటిపోవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ దర్శనాన్నైతే ఆశీర్వాదాన్నైతే ఆదామవ్వలు ఏదేను తోటలో పోగొట్టుకున్నారో అదే ఆశీర్వాదాన్ని దీవెనివ్వడానికి దేవుడు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ శ్రమ కష్టము కలిగినప్పుడు అబ్రహాము గుడారము దగ్గర కూర్చున్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచాడు. నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానన్నాడు. 12వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచ్చిన వరకు అధ్యాయాలంతా తిరుగుతూనే ఉన్నాడు అబ్రహాము. కానీ 18వ అధ్యాయం వచ్చేసరికి ఎండవేళ ఆయన గుడారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించాడు. పిల్లరా, వృద్ధుడైన అబ్రహాము నేల వరకు వంగి నీ కటాక్షం మా మీద ఉన్నట్లయితే మమ్మల్ని దాటిపోవద్దని వారిని పిలిచి ఆయన ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉన్నాము.
అందులో 5వ వచనం చూసుకున్నట్లయితే, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్రని అనెను. వారు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము శారా దగ్గరకు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుని వచ్చి తెచ్చి పనివారికి అప్పగించాను. వారు దాన్ని త్వరగా సిద్ధపరిచారు. తరువాత వెన్నను పాలను సిద్ధము చేసి వారు భోజనము చేస్తున్నట్లుగా చూస్తా ఉన్నా. అప్పుడు వారు అడుగుతున్నారు, వారు తృప్తిగా తిన్న తర్వాత వారు అడుగుతున్నారు, ఏది నీ శారా, ఏది శారా ఎక్కడున్నదని వారిని అడుగగా గుడారములో ఉన్నది. అందుకాయన మీదటికి కాలమున మీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, కుమారుడు కలుగునని చెప్పాను. కనుక దేవుడు అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. సంవత్సరము 2, 3, 4, 5, 10, 15, 20, 25 సంవత్సరాలు అయిపోయింది. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేసి, మీదటికి మరలా వస్తాను, నువ్వు కుమారుని కంటావు. వెంటనే శారా నవ్వుకుందట. అమ్మా, నవనేల నవ్వుల కొడుకు పుడతాడని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసినట్లుగా ఆయనకి చక్కని కుమారుని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ ఆశీర్వాదాన్ని అయితే ఆదామవులు పోగొట్టుకున్నారో ఎదెను తోటలో, అదే ఆశీర్వాదాన్ని అబ్రహాము శారా ఈ సింధూర వనములో పొందుకున్నారు. ఇది 2వ వనముగా మనము చూస్తూ ఉన్నాం. 3వది మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనములో ఇక్కడ ఇంకొక వనాన్ని మనం చూస్తున్నాం. 26వ అధ్యాయము 36వ వచనము, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే చోటునకు వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు. కనుక యేసు ప్రభు సిలువకు అప్పగింపబడక ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. పగలంతా ఆయన సమాజ మందిరాల్లో ఉండేవాడు, మరి సువార్త ప్రకటించేవాడు, అనేకులకు దేవుని మాటలు ప్రకటించేవాడు. రాత్రంతా ఆయన ప్రార్థనలో ఉండేవాడు. ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళుతూ ఉండేవాడు ఆయన. కానీ ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన గెత్సెమనే వనములో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక కొంతమంది శిష్యులను మీరు ఎక్కడే ఉండండి శిష్యులతో చెప్పి 37వ వచనం చదువుకున్న పేతురును కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, నాతో కూడా మెలకువగా ఉండుడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. చెమట రక్తముగా మారునంతగానే ప్రార్థన చేశాడట, మరణమవునంతగా ప్రార్థన చేశాడట. ఈ గెత్సెమనే తోటలో ఆయన నలిగిపోయాడు, విరిగిపోయాడు, బ్రద్దలైపోయాడు, వేదన పడ్డాడు, ప్రసవేదన పడ్డాడు. ఆయన మనందరి నిమిత్తము ఆ కలువరి సిలువలో యాగమైపోవడానికి, తన ప్రాణాన్ని సమర్పించుకోవడానికి, తన రక్తాన్ని చిందించడానికి
ఒక బలి పశువుగా, యాగ పశువుగా, అగ్ని పశువుగా యేసు ప్రభు ఈ గెత్సెమనే వనములో ఆయన వేదన పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన మనందరికీ గొప్ప విడుదలను, సంతోషమును, ఆనందమునిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా, ఏ శాపం అయితే మనం వెంటాడుతుందో, ఏ పాపం అయితే మనం వెంటాడుతుందో, ఏ మరణం అయితే మనం వెంటాడుతుందో, ఆ మరణము యొక్క బలమును విరిచివేయడానికి, ఆ మరణము నుండి మనం తప్పించడానికి యేసు ప్రభు గెత్సెమనే వనములో ఆయన వేదన పడి మరణమగునంతగా ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక 4వది షారోను వనము. యెషయా రాసిన గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చక్కని మాటను ప్రవక్త అయిన యెషయా తెలియచేయచ్చు ఉన్నాడు. నన్ను గూర్చి విచారణ చేసిన నా జనుల నిమిత్తము షారోను గొర్రెలకు మేత భూమియగును. కనుక నన్ను గూర్చి ఎవరైతే విచారణ చేస్తారో, నన్ను గూర్చి ఎవరైతే తెలుసుకుంటారో వారి నిమిత్తమే షారోను గొర్రెలకు మేత భూమిగా మార్చాయి. రాజారావు గారు ఇంకో పాట కూడా రాశాడు. షారోను భూమి సారమైనది, షారోను భూమి సారమైనది, ఆ కోరులోయ పశువులు పరుండు స్థలము, షారోను భూమి సారమైనది, గొర్రెలకు మేత భూమి కరుణమయుడే కాపరి, గొర్రెలకు మేత భూమి కరుణమయుడే కాపరి, అనుమానమెందుకండి ఆత్మభవుడు పిలచుచున్నాడు, అనుమానమెందుకండి ఆత్మభవుడు పిలచుచున్నాడు, షారోను భూమి సారమైనది. చాలా పాట ఉంది కానీ సమయం మనకు సరిపోదు. కనుక షారోను అనగా గొర్రెలకు మేత భూమి. దావీదు 23వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చక్కని మాటలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. దావీదు ఒక మహారాజు. ఆయన ఏమనాలంటే, నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, సైన్యం ఉంది, నాకు పర్వాలేదు అనుకోలేదు. కానీ దావీదుకు గొర్రెలు కాసే అనుభవం ఉన్నది, పచ్చికలో తిరిగే అనుభవం ఉన్నది. అంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి, ఆయన మేపు గొర్రెలము మేము, నాకు లేమి కలుగదు. ఈరోజు ఆ యెహోవా నీ కాపరిగా ఉన్నాడా? నీకు ఎటువంటి కొదువు ఉండదు. ఒకవేళ ఆయన కాపరిగా లేకపోతే అన్నీ కొదువే. బియ్యము లేవు, పప్పు లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఈరోజు యేసు ప్రభు ఎవరికైతే కాపరిగా ఉంటాడో వారికి ఎటువంటి కొదువు ఉండదు, ఎటువంటి లోతు ఉండదు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుణ చేసేవాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు. ఎంత చక్కని దేవుడు మనకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే సొలొమోను కూడా మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. షారోను సొగసైనది, సౌందర్యవంతమైనది, ఆశీర్వాదకరమైనది. అది దేవుని సంఘము,
అది దేవుని మందిరము, అది దేవుని సంఘము. దేవుని మందిరానికి మరొక పేరు ఏమిటంటే షారోను. అదొక మైదానము, అది గొర్రెల మేసే మేత భూమి. 6 దినాలు కష్టపడి పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. దేవుడు ఎవరికి ఏ పని ఏర్పాటు చేశాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఏ వ్యాపారం ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు. 6 దినాలు కష్టపడి పని చేయాలి. 7వ దినము అది ప్రభు దినము. నువ్వు ప్రభు సన్నిధికి రావాలి, షారోనులోనికి రావాలి, మైదానానికి రావాలి. అక్కడ దేవుని వాక్యమనే మైదానములో లేక దేవుని వాక్యమనే పచ్చికను నువ్వు మేసే అనుభవంలో ఉండాలని ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎలా ఉన్నానో తెలుసా? దావీదేమో యెహోవా నా కాపరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోనేమో నేను షారోను పొలములో పూసిన పుష్పముతో పోల్చుకుంటాడు. ఈరోజు అటువంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. షారోను పుష్పాలే శ్రీయేసు భక్తులు, ఆరోహణ భక్తులు, పుష్పాలు అనే ఒక పాట అందులో రాస్తున్నాడు భక్తుడు. కనుక ఈరోజు ఈ షారోను గురించి దేవుడు చక్కని మాటలు మనకు తెలియపరిచాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో వాటిని కూడా జ్ఞాపకం. కనుక 4 వనములు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏదెను వనము, దేవుడు ఆదామవ్వలను సృష్టించి అందులో ఏర్పాటు చేశాడు. రెండవది సింధూర వనము, దేవుడు అబ్రహామును శారాను దర్శించాడు, వారికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, చక్కని కుమారునిచ్చాడు. ఏ దర్శనం అయితే పోగొట్టుకున్నారో ఆ దర్శనాన్ని సింధూర వనములో వారు పొందుకున్నారు. మూడవది గెత్సెమనే వనము. ఈ వనములో యేసు ప్రభు పాపి కొరకు విజ్ఞాపన చేసి, పాపి కొరకు ఆయన మరణమగువంతగా ప్రార్థన చేసి, పాపి కొరకు ప్రాణమిచ్చి మనకు విడుదలిచ్చాడు, సంతోషమిచ్చాడు, ఆనందమిచ్చాడు. కనుక ఆ గెత్సెమనే వనములో యేసు ప్రభు పడిన శ్రమను బట్టి ఈరోజు నేను షారోను పొలములో, ఒకప్పుడు షారోను ఎడారిగా మారిపోయిందట. దేవుని వాక్యం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, సహవాసం లేనది ఎడారిగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందో, సహవాసం మనతో ఉంటుందో, మనము షారోను పొలములో పూసిన పుష్పము వంటి వారము ఉంటాము. అటువంటి కృప దేవుడు నీకును నాకును అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, ఈరోజు 4 వనాల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి కృప ఇచ్చారు. మొదటిగా ఏదెను వనము, సింధూర వనము, గెత్సెమనే వనము, 4వది షారోను వనము. ఆ వనములో నేను ఒక పుష్పముగా, ఆ వనములో నేను ఒక గొర్రెగా ఉండడానికి కృప దయచేయమని, సమృద్ధి దయచేయమని దావీదు అన్నట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సొలొమోను అన్నట్లుగా నేను షారోను పొలములో పూసిన పుష్పం అనుభవాలను మమ్మల్ని నడిపించమని, షారోనుకున్న సొగస్సు సౌందర్యము మాకు మా కుటుంబాలకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.